హాయ్! ఈరోజు కిచెన్ టిప్. మన ఇంట్లో వంట చేస్తూ తొందరపాటులో ఆయిల్ ఎక్కడో ఒక చోట పడిపోతూ ఉంటుంది. లేదా పిల్లలు దొర్లిస్తూ ఉంటారు. లేదా కొబ్బరి నూనె అయినా మనం రాసేటప్పుడు కింద ఎక్కువ ఓసారి పొరపాటున పడిపోతుంది. అలాంటప్పుడు మనం వాటర్ కానీ ఏదన్నా వేసి క్లాత్ పెట్టి తుడుస్తాం. అయినా కానీ జిడ్డు పోదు. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి అవైలబుల్‌గా ఉన్న శనగపిండి, వరిపిండి ఆర్ ఏదైనా వేస్ట్ పౌడర్ ఏదైనా పౌడర్ వేస్తే అది మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో, ఈజీగా క్లీన్ అవుతుంది. సో, వాటర్ కాకుండా ఏదైనా పిండి వేస్తే అబ్జర్వ్ చేసేసి త్వరగా క్లీన్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ది ఛానల్. హాయ్! ఈరోజు కిచెన్ టిప్‌లో ఊరు నుంచి చుట్టాలొస్తూ మా అమ్మని, "అమ్మ మన ఇంటి దగ్గర చాలా పుదీనా ఉంది కదా! ఒక చిన్న వేరుతో ఉన్న కొమ్మ పంపించు నేనిక్కడ నాటుకుంటాను." అంటే మా అమ్మ ఏంది కొమ్మే కాదు చెట్టు పంపించింది. సో, చాలా ఆకు ఉంది. ఇది ఫ్రిడ్జ్‌లో పెడితే 3 డేస్ తర్వాత పాడైపోతుంది. అందుకని ఇలా మొత్తం ఆకంతా తీసి ఒక ప్లేట్‌లో 4 డేస్, 5 డేస్ అలా గాలికి వదిలేస్తే ఇంట్లోనే ఎండలో కాదు. ఇంట్లో ఫ్యాన్ గాలికి కానీ నార్మల్‌గా వదిలేసినా అది కలర్ ఏం చేంజ్ అవ్వకుండా ఇలా రెడీ అవుతుంది ఆకు. మనం ఇది అప్పుడప్పుడు పలావ్‌లో కానీ, ఇంక గ్రీన్ టీలో కానీ యూజ్ చేసుకోవచ్చు. కలర్ ఏం చేంజ్ అవ్వదు. స్మెల్ కూడా పోదు. ఒక చిన్న బాక్స్‌లో ఇలా డ్రై అయిపోయినాక చిన్న బాక్స్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది. బట్ ఎండలో మాత్రం పెట్టి డ్రై చేయకూడదు. ఎండలో పెడితేనే బ్లాక్ వచ్చేస్తుంది. అండ్ మీరు ఎక్కువ ఉంది కదా అని ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 3 డేస్ తర్వాత బయట పెట్టి మళ్ళీ డ్రై చేస్తే మాత్రం బ్లాక్‌గా వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే డ్రై చేసుకోవాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టిప్స్. హాయ్! ఈరోజు కిచెన్ టిప్స్‌లో మనం కామన్‌గా ఫ్రిడ్జ్ కింద ఉండే ఎంప్టీ బాక్స్ ఖాళీ ప్లేస్‌లో ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు స్టోర్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఇవి త్వరగా పాడైపోతాయి. సో, మనం వీటిని ఒకే చోట స్టోర్ చేయకుండా ఫ్రిడ్జ్ కింద మనకి ఇచ్చే ఖాళీ ప్లేస్‌లో ఉల్లిగడ్డలు అండ్ విడిగా బయటకు బాగా గాలి తగిలే ప్లేస్‌లో ఆలుగడ్డలు ఉంచితే త్వరగా పాడవకుండా ఉంటాయి. ఈ 2 ఒకే చోట స్టోర్ చేయడం వల్ల ఏంటంటే ఆలుగడ్డలకి త్వరగా మొలకలు వచ్చేస్తాయి. అండ్ వీటిని మనం ఉల్లిగడ్డలు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. బయట గాలి తగిలే ప్లేస్‌లోనే ఉంచాలి. దీనివల్ల ఆలుగడ్డలకనేది గాలి తగలడం వల్ల త్వరగా మొలకలు రాకుండా ఉంటాయి. మొలకలు వచ్చినవి తింటే అంటే మనకి హానికరమైన కెమికల్స్ ఫార్మ్ అయ్యి హెల్త్‌కి అంత మంచిది కాదు. సో, కాబట్టి ఆలుగడ్డలు మొలకలు రాకముందే మనం యూజ్ చేసుకుంటే హెల్త్‌కి మంచిది. సో, ఈ రెండిటిని ఒకే చోట స్టోర్ చేయకుండా ఉండండి. మరిన్ని కిచెన్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్! ఈరోజు కిచెన్ టిప్స్‌లో ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత పైన పెంకు ఈజీగా రావడానికి మనం బాయిల్ చేసే ముందు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేస్తే ఈజీగా పెంకొచ్చేస్తుంది. అలాగే ఎగ్స్ అనేవి మనం ఎక్కువ సేపు బాయిల్ చేస్తే దానిలో ఉండే ప్రోటీన్స్ అనేవి పోతాయి. సో, 15 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ సేపు బాయిల్ చేస్తే ఏంటంటే ఎగ్ లోపల ఉండే యెల్లో అనేది లైట్ బ్లూ షేడ్‌లోకొచ్చేస్తుంది. అంటే యాష్ కలర్ అనమాట. అలా బాయిల్ అయితే మనం తిన్న వేస్ట్ ఎలాంటి ప్రోటీన్స్ ఉండవు. సో, బాయిల్ చేసినప్పుడు లోపల యెల్లో అనేది కలర్ ఎక్కువ షేడ్ అవ్వకుండా బ్లూ షేడ్ కాకుండా ఉంటేనే మనకి తిన్న ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో, ఎగ్స్ అనేవి ఎక్కువ సేపు బాయిల్ చేయొద్దు. బాయిల్ చేసే ముందు ఒక స్పూన్ సాల్ట్ వేస్తే మనకి పెంకనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. కావాలంటే వీడియోలో చూడండి. నేను ఒక స్పూన్ సాల్ట్ వేశాను. చాలా ఈజీగా వచ్చేసింది. సో, ఇలాంటి మరిన్ని కిచెన్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు కిచెన్ టిప్ 3లో మనం క్యాబేజీ ఉడకబెట్టేటప్పుడు స్మెల్ వస్తుంది కదా! ఆ స్మెల్‌కి ఉడికిన తర్వాత స్మెల్ రాకుండా ఉండడానికి ఉడికించేటప్పుడు కొంచెం అల్లం అండ్ సాల్ట్ యాడ్ చేస్తే వాసన రాకుండా ఉంటుంది. సో, స్మెల్ రాకుండా ఉంటే పిల్లలు, పెద్దవాళ్ళు కూడా బాగా ఈజీగా తినవచ్చు. సో, మరిన్ని కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్! ఈరోజు కిచెన్ టిప్స్‌లో మనం ఎగ్స్ తెచ్చుకోగానే అన్నీ డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాం. లేదా అలానే పెట్టేస్తాం. అలా పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే అక్కడ ఎగ్స్ అనేవి డస్ట్ ప్లేస్‌లో ఎలా అంటే అలా పెట్టేస్తాయి కాబట్టి కోళ్ళు వాటి చుట్టూ చాలా క్రిములుంటాయి. సో, తెచ్చిన వెంటనే డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా వాటిని తీసి కొంచెం వాష్ చేసి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్‌లో కూడా అవసరం లేదు. సమ్మర్‌లో అయితే ఎగ్స్ మురిగిపోతాయి. వర్షాకాలం కాబట్టి ఎగ్స్ బయటున్నా బానే ఉంటాయి. బయట పెట్టుకోవడమే బెటర్ ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా. మేము పక్క ఊరు నుంచి ఎగ్స్ తెచ్చుకున్నాం. అంటే కోళ్ళ ఫార్మ్ దగ్గర నుంచి. వాళ్ళు ఇలా వరి పొట్టులో ప్యాక్ చేసి ఇస్తారనమాట. ఇలా అయితే ఎగ్స్ పగలకుండా ఉంటాయి. మీలో ఎంతమంది ఇలా వరి పొట్టుతో ప్యాక్ చేసిన ఎగ్స్ తెచ్చుకుంటారో కామెంట్ చేయండి.
నేను ఇలా వాటర్‌లో ఏసి మొత్తం క్లీన్ చేసి ఇలా అయితే ఏమన్నా పాడైన ఎగ్స్ ఉన్నా కూడా మనకి అప్పుడే తెలిసిపోతుంది. సో, బెటర్ క్లీన్ చేసి యూజ్ చేసుకోండి.